హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతురుచులు. నేను మీ చెన్నకేశవని. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా అందరూ ఆవకాయ పచ్చడి పడుతుంటారు కదా. ఆ ఆవకాయ పచ్చడిని చాలా ఈజీగా కొత్త రకమైన రుచితో ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దీనికోసం మార్కెట్లలో పచ్చల సీజన్లో రసాల తర్వాత నీలాలు జలాలు ఇలా రకరకాల పచ్చడి మామిడికాయలు అమ్ముతుంటారు కదండి. వాటిని మనం తీసుకొచ్చుకొని, నేనైతే చిన్న రసాలు తీసుకొచ్చాను. వాటిని తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా క్లాత్తో తుడిచేసుకుని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకునే ముక్కలు అన్నీ ఒకటే సైజులో ఉంటే చూడటానికి బాగుంటుంది. మేమైతే కాస్త పెద్ద సైజు ముక్కలే కట్ చేస్తానండి. సో ఇలా కట్ చేసినప్పుడు మన దగ్గర కత్తిపీట ఉంటే ఓకే, లేదంటే మార్కెట్లో కనుక ముక్కలు కొడుతూ ఉంటారు కదా. ఎంత బాగా ముక్కలు కొట్టినప్పటికీ కూడా జీడి తర్వాత వచ్చే బెరడును ఖచ్చితంగా తీసేసేయాలండి. ఆ బెరడు అనేది మనం తీయకుండా వదిలేసామంటే కనుక ముక్క మెత్తబడిపోతుంది, పచ్చడి తెల్లగా వచ్చేస్తుంది, ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఓపిక్గా ఇలాగా బెరడు తీయాలండి. ఒకవేళ ఇలా బెరడు తీయడానికి కనుక ఇబ్బందిగా ఉంటే ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఓ 10-15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరిపెడితే పైన బెరడు మొత్తం వచ్చేస్తుందండి. చూడండి, ముక్కలన్నీ ఒకటే సైజులో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికోసం నేను కొలత చెప్తానండి. ఇది సేరు డబ్బా అంటారు. మా పూర్వీకుల కాలం నుంచి ఇదే వాడుతూ ఉంటారు. దీంతో ఏ మెటీరియల్ తీసుకొని కాటా పెట్టినా కానీ ఖచ్చితంగా కేజీ వస్తుంది. ఇదే కొలతతో మా ఇంట్లో పూర్వకాలం నుంచి కూడా పెడుతూనే ఉన్నారండి. సో నేను మీకు 2 కేజీల పచ్చడికి ఎలాంటి కొలతలు తీసుకోవాలో నేను చెప్తానండి. లేదు ఒకవేళ ఇలాంటి తక్కువ క్వాంటిటీలో మీరు పెట్టదలుచుకుంటే కనుక ఇలాంటి ఒక కప్పు తీసుకోండి, ఏదైనా ఒక కప్పు. ఈ కప్పుతో 7 కప్పుల ముక్కలు వచ్చాయంటే కనుక ఇదే కప్పుతో కారం, ఉప్పు, ఆవపిండి, ఎల్లిపాయలు అన్నీ తీసుకొని దీంతో చేస్తే ఖచ్చితంగా సరిపోతుందండి. మరి ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీలో పెట్టడానికి ఈ సేరు డబ్బాతో నేను కొలత చేసి చూపిస్తానండి. ఈ సేరు డబ్బాతో 2 కేజీల ముక్కలైతే 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఆవపిండి, 1/2 కేజీ ఎల్లిపాయలు ఇలా అన్నీ తీసుకొని సమపాలల్లో చేస్తేనండి పర్ఫెక్ట్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా నేను చెప్పినట్టు చేశారంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండి మొక్క మెత్తపడకుండా మంచి కలర్తో రుచికరంగా వస్తుందండి. ఇంతవరకు ఎవరు చేసి ఉండరు ఈ రకంగా. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది 1/2 కేజీ మెజర్మెంట్ కప్ అండి. ఈ కప్పుతోనే నేను అన్నీ తీసుకొని చూపిస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి దీంతో 1 కప్పు ఎల్లిపాయలు తీసుకొని పక్కన పెడుతున్నానండి. ఈ వెల్లిపాయలు పొట్టుతోనే తీసుకుంటున్నాను, గమనించండి ఒకసారి. ఇది మాత్రం ఏ కప్పుతో అయితే ఎల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో కారం, అదే కప్పుతో ఉప్పు అండి. ఉప్పు అనేది కాస్త కొంచెం హెల్తీగా తీసుకోండి. 3వ రోజు మనం కలిపిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఓ 2-3 టేబుల్ స్పూన్లు మెంతిపిండి, వేపి పొడి చేసుకునే మెంతిపిండి అండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం కారం ఉప్పు తీసుకున్నామో అదే కప్పుతో కూడా వేపి చల్లారిన తర్వాత పొడి చేసిన ఆవపిండి, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 4-5 ఎల్లిపాయ గర్భాలు పొట్టి తీసేసినవి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎల్లిపాయలు తీసుకున్నాం కదండి 1 కప్పు, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. మన పచ్చడి చాలా టేస్ట్గా రావడానికి, ఎక్కువ ఊట ఉండడానికి నేను చెప్పే ఒక చిట్కా ఏంటంటే ఇదేనండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీనికోసం నేను విజయ పల్లి ఆయిల్ వాడుతున్నానండి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే పప్పు నూనె వాడండి, నువ్వు పప్పు నూనె. అదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, గట్టిగా ఉంటుందని చెప్తుంటారు. నా దగ్గర ఇప్పుడు పల్లి ఆయిల్ రెడీగా ఉంది కాబట్టి దాంతో చేస్తున్నాను. దాంతో 1 కప్పు ఆయిల్ తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నానండి. అలాగే ఇంకొక 1/2 కప్పు ఆయిల్ తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఫస్ట్ తీసుకున్న 1 కప్పు ఆయిల్ని స్టవ్ ఆన్ చేసేసి మనం ఒక గిన్నెలో బాగా వేడి అవ్వనివ్వాలండి. ఎంత వేడి అంటే పొగలు వచ్చేంత వేడి వరకు కూడా వేడి రానివ్వాలి. ఇలా బాగా పొగలు వచ్చేలా వేడి చేసుకున్న ఈ ఆయిల్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసేయాలండి. కొంచెం జాగ్రత్త వహించండి. మనం ఎక్కువ ఆయిల్ తీసుకుంటున్నప్పుడు కింద బేషన్ పెట్టండి, లేకపోతే పల్లి ఆయిల్ కాబట్టి పొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని ఇలాగే కొద్దిసేపు చల్లారనిద్దామండి. ఈలోగా మనం తీసుకున్న మసాలాలన్నింటినీ కూడా కలిపేసుకుందాం. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, పసుపు, ఎల్లిపాయలు ఇవన్నీ మంచి కలిసిన తర్వాత చల్లారిన వెల్లుల్లి గుజ్జును కూడా ఇందులో వేసేసి ఈ కారం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చాలామంది ఆవకాయ పచ్చడి పడుతున్నప్పుడు పచ్చి ఆయిల్నే పోసేస్తుంటారండి. అలా పోసినా కానీ ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది పచ్చి వాసనని ఇష్టపడరు కాబట్టి ఇలా వేడి చేసి పోయండి. ఇలా నేను చెప్పినట్టుగా వెల్లుల్లి గుజ్జుని కూడా వేపి పోసారంటే కనుక పచ్చడి మంచి వెల్లుల్లి ఫ్లేవర్స్తో వస్తుందండి. ఇలా అయిన తర్వాత మన ముక్కలన్నింటినీ ఒక జాడీలో కానీ, ఏటే డబ్బాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసుకుందామండి. నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా
ముందుగా ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసి పక్కన పెట్టాను కదండి, ఆ హాఫ్ కప్పు ఆయిల్లోనే ఒకసారి ముక్కలన్నిటినీ కలిపి దాన్ని ఆ ముక్కల్ని మళ్ళీ మనం మసాలా పౌడర్ ఉంది కదా ఇందులో కలిపేసేసుకొని డిప్ చేసేటట్టుగా ప్రతి ఒక్క ముక్కకి ఈ కారం అనేది పట్టేటట్టుగా కలుపుకొని మనం ఏ బాక్స్లో అయితే పెడుతున్నామో ఆ డబ్బాలో వేసేసుకుంటే అన్ని ముక్కలకి కారం ఉప్పు అంతా కరెక్ట్గా పడుతుందండి. రేపు మనం మూడో రోజు కలిపేటప్పుడు మాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ముక్కకి మసాలా కారం పడుతుంది. ఎన్ని కేజీలు పట్టినా ఎంత ఎక్కువ క్వాంటిటీలో పట్టినా మీరు తయారు చేసే పద్ధతి ఈ రకంగానే చేయాలండి. ఆయిల్లో ఒక్కసారి పచ్చి మామిడికాయ ముక్కలను డిప్ చేసేసి వాటిని తీసి మళ్ళీ మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్స్లో కలుపుకొని మనం జాడీలో కానీ సీసాల్లో కానీ ఎయిటెడ్ బాక్సుల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మూడో రోజున మొత్తం కలుపుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి. మీకు ఉప్పు కనుక తక్కువగా ఉంటే ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ మనం తీసుకున్నది తక్కువగా ఉంటే ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. సేమ్ ఇంకా ఇంతేనండి మొత్తం ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఉన్న ముక్కలు కూడా మొత్తం వేసేసి చేసేస్తున్నాను. ఇలా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నానండి. మళ్ళీ 3 డేస్ తర్వాత నేను మీకు ఎలా ఉంది పచ్చడి అనేది చూపిస్తాను. అప్పుడు మనం ఆయిల్ కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. 3 డేస్ తర్వాత చూస్తేనండి పచ్చడి చూడండి ఇలా ఉంది. మీకు తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇందులోనే కలిపి చూపించబోతున్నానండి. అదే మీరు చేసేది ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక పచ్చడి మొత్తాన్ని వేరొక పెద్ద బేషన్లోకి తీసుకొని మొత్తం ముక్కలు అంతటికి కూడా కారం ఆయిల్ కలిసేలా కలుపుకొని మళ్ళీ జాడీలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీకు నేను చెప్పే ఒక చిన్న సలహా ఏంటంటే అండి, మనం సంవత్సరానికి సరిపడు నిల్వ పచ్చడి తయారు చేస్తున్నప్పుడు శుచి శుభ్రతలు పాటించి కనుక పచ్చడి తీసుకోవడం పెట్టడం చేశారంటే కనుక పచ్చడి ఖచ్చితంగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీనికి నేను గ్యారంటీ. లేకపోతే నన్ను అడగండి. మరి అయితే నచ్చిందా ఈ పచ్చడి? కలరు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. కొత్త మామిడికాయ పచ్చడి ఒక పట్టు పట్టేయాల్సింది అసలైతే ముద్దపప్పులో. మరి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరొక రోజు మరొక మంచి ఆవకాయ చట్నీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.